పెట్టేటప్పుడు ఆన్లో పెట్టుకుంటే ఆపేటప్పుడు ఆఫ్లో పెట్టుకుంటాం. అంటే మనం సాయంత్రం కట్టేసిన తర్వాత కట్టేసిన ఆఫ్లో పెట్టించుకోవడమే. మీరు ఎప్పుడైనా ఇంజనీర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ బోల్ట్ ఇంజనీర్ వచ్చేసి అవును ఇందులో ఉంటుంది. ఇందులో ఉంటుందండి. అదంతా బయటకు వచ్చేస్తుంది. మనం వేసిన ఆయిల్ మళ్ళీ వచ్చేయాలంటే ఈ బోల్ట్ ఇప్పి ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేసాను. ఓపెన్ చేసి నట్టు ఇప్పిస్తే మొత్తం డ్రై అయిపోతుంది. పూర్తి బయటకు వచ్చింది. తర్వాత నట్టు బిగించండి. నట్టు బిగించి అందులో ఆయిల్ వేసుకొని ఈ గేజ్ చూసుకోండి. లాస్ట్ గేజ్ దానికి తగ్గుతుంది. ఆయిల్లో పెట్టుకుని వేసుకుంటే అమ్మమ్మ స్టార్ట్ అవ్వాలి. రోబ్ అసలు రాదు. ఇంజిన్ ఆయిల్ ఎప్పుడైతే ఫుల్గా వేసావో ఈ రోబ్ అనేది మనకి రాదు. దానికి శాంపుల్ డబ్బా ఇస్తారు కదా సార్. శాంపుల్ డబ్బా మీకు ఇక్కడ గేజ్ ఉందా? గేజ్ చెక్ చేసుకోండి. గేజ్ పెట్టుకుని పెట్టాను చూసారు గేజ్ చూడండి. చూసారు దాన్ని తైలింది అనగా అలా తైలితే చాలు. దాటి రాకూడదు. ఇక్కడ వరకు వస్తుంది. చాలు. ఇక్కడ వరకు సరిపోతుంది. దాంట్లో ఎంత పడుతుంది? 350 ml పడుతుంది. లీటర్ ఏం పెట్టదు. 350 ml పడుతుంది. అదే మనం ఒక అంచనాగా వీళ్ళకి ఏంటంటే చూడు ఎయిర్పోర్ట్ అమ్ముతారు చూడు బ్రాండీలు అలాంటివి వద్దు. డబ్బాలాడిది దీనికి ఎంత ఉంటే ఇలా వచ్చి ఇప్పుడు ఆ డబ్బా తెచ్చారా? ఇప్పుడు 20 గంటలు ఉంటే దీన్ని మార్చేయండి. మార్చిన తర్వాత ఇంకో 2 సార్లు వస్తుంది డబ్బా. అంటే మా వంతరం ఏం చేసుకుంటామంటే ఉదాహరణకి ఇది బాగా పనిచేస్తే వీళ్ళు ఉదయం 10 గంటలకి 9 గంటలకు స్టార్ట్ చేస్తారు. 10 గంటలకు వరకు స్టార్ట్ చేస్తారు. 9:30 10 గంటలకు స్టార్ట్ చేస్తారు. 10 గంటలకు స్టార్ట్ చేస్తారు. 10 గంటలకు స్టార్ట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ 11 గంటలకు ఆపారు. జూమ్ చేసి 11 గంటలకు ఆపారు తీసుకెళ్తారు. మళ్ళీ 11 గంటల నుంచి ఏం చేస్తారంటే మళ్ళీ 12:30 వరకు కొడతారు. లంచ్ టైం దాకా కొడతారు. అంటే అప్పుడు ఒక గంట అప్పుడు ఒక గంట కొడతారు, ఒక గంటలో కొడతారు. మధ్యాహ్నం కల్లా 2:30 గంటల కల్లా కొడుతుంది. తర్వాత సాయంత్రం సేమ్ అలాగే 2:30 గంటలు అంటే రోజుకి 5 గంటలు. ఒక 5 గంటలు కొడతారు రోజుకి. 5 గంటలు కొడితే పెట్టడా 4 రోజులు మార్చుకోండి. నేను ఏదైతే ఇంజనీర్ వేసాను అది 4 రోజులు మార్చి రేపు ఎల్లుండు అవతల 4 రోజులు 20 గంటలు అయిపోతుంది. దాన్ని మార్చి తర్వాత నువ్వు ఏదైతే ఇంజనీర్ వేస్తావో దాన్ని 40 గంటలు మార్చు. అంటే అప్పుడు ఇంటర్వ్యూలో అయితే 40 గంటలు అంటే 10 రోజుల 8 రోజులు 8 అయితే 40 8 రోజులు ఒకసారి మార్చుకో. ఇప్పుడు 4 రోజులు మార్చే రేపు నుంచి కౌంట్ చేసుకో. 4 రోజులు మార్చి తర్వాత నుంచి 8 రోజులు ఒకసారి మార్చుకో. ఏమంటాం? 40 అవర్స్కి ఒకసారి మార్చుకుంటే ఇంజిన్ కండిషన్ ఉంటుంది. మిషన్ లైఫ్ 4 రోజులు మార్చుకున్నాం తర్వాత 8 రోజులు. అంటే ఇప్పుడు కొత్త మిషన్ కదా టెస్టింగ్లో వస్తుంది. టెస్టింగ్ మిషన్ పెట్టుకుంటే ఇంజనీర్ వాళ్ళు ట్రై చేసి చెక్ చేసుకుంటే ఉంటుంది. సో అందుకని ఏం చేస్తామంటే ఇంజిన్ సేఫ్టీ కోసం ఏదైనా సరే ఫస్ట్ వాడేటప్పుడు ఓపెన్ చేసి వాడేటప్పుడు దాన్ని 20 గంటలు మార్చింది. ఇది మెర్చన్ తప్పకుండా చేయాలి. 20 గంటలు మార్చి దాని లైఫ్ బాగుంది. మనం ఇప్పుడు ఎలా కదా నేను అతికిచ్చేది ఏం కాదు. వాళ్ళే ఓనర్లే. ఇంకా వాళ్ళు రేపు మానేసి వాళ్ళు కాదు, రేపు వెళ్ళిపోయేవాళ్ళు కాదు. ఈ రోజు వచ్చాం కదా రేపు వెళ్ళిపోతుంటే అప్పుడు ఏమవుతుందంటే దీని మీద గ్యాస్ ఉంటుంది. అది వేసి ఉంటే కూడా ఇది కడుక్కున్నట్టు భయపడతారని తెలియదు. కడుక్కోకుండా అవసరం తెలియదు భయపడతారు. ఇది ఏం చేయాలంటే కొంతమంది వెయ్యాలండి కన్ఫర్మ్. ఎందుకు మనం చెప్తానంటే ఈ మాట నేను వస్తువుతే నేను కొన్నాను. నేను కంపెనీ కాంటాక్ట్ ఉంటాను. వీళ్ళ కదా వీళ్ళు 60 సంవత్సరాలు ఉంటారు. మధ్యలో ఏది ప్రాబ్లం వచ్చినా ఇప్పుడు బ్రేక్ చేస్తారు పైన. సరే వీళ్ళు తప్పు చేస్తారు, వీళ్ళు ఏం యాక్టివిటీస్ ఉంటుంది. తప్పు చేస్తే కొంచెం 4 రోజులు గేట్ పాస్ అయ్యి ఇక్కడ కూర్చొని డిపార్ట్మెంట్ మీ కంపెనీలు ఎలాగైతే 100 కంపెనీలు కాంట్రాక్ట్ చేసి పెట్టేస్తారు. కంపెనీ పని చేస్తే 2 రకాలు ఉన్నాయి. ఎన్టీపీసీ ఎంప్లాయీ వాళ్ళు వాళ్ళకి పాస్ ఉంటారు. మనకి 60 సంవత్సరాలు ఒకటే వయసు పాస్. ఇది కనుక 3 నెలలకు ఒకసారి పాస్ మారుతుంది. దాని డిఫరెన్స్ ఏంటంటే మీరు తప్పు చేస్తే 3 నెలలు ఒకసారి ఆపొచ్చు కూడా. దాని లోపలికి వెళ్ళినప్పుడు కలిపి ఒకవేళ మరీ తప్పు చేయనుకో పాస్ ఉన్న ఆపొచ్చు. తెలిసి పడతారు తెలిసి తక్కువ కంపెనీ ఏం చేస్తారంటే క్లోజ్ చేస్తారు. కాబట్టి కంపల్లేదు మనకి వెళ్ళిపోతుంది. పాస్ ఏ డౌట్ ఉందో నాకు కాల్ చేస్తే నేను డౌట్ ఏముంటుంది హలో రాలేదు గేట్ బయట ఉన్నాను.